మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చదివినటువంటి వాక్య భాగంలో మనకు ఏది మంచిది అని ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉంటాడు. ఏది మంచిది అని మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో గ్రహిస్తాం. అయితే నేటి దినాన ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే మేలు, బహు మంచిది, దీవెన అని మనం చూస్తున్నాం. నేడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే కీడు చేయటను బట్టి, తప్పిదములు చేయటను బట్టి నష్టపోవడం సర్వసాధారణమైనటువంటి విషయం. నిజమే, తప్పుడు ఆలోచనలు లేదా తప్పుడు అలవాటులు, దుర్వ్యాపారాలను, దుష్కార్యాలను, వ్యర్థమైనటువంటి సహవాసాలను బట్టి కీడును పొందుకోవడం అనేది జరుగుతూనే ఉంటుంది, మన కళ్ళకు కనబడుతూనే ఉన్నది. అయితే మీరు మేలు చేయట చేత కీడును అనుభవించి ఉన్నట్లయితే, మేలు చేయట చేత తృణీకరింపబడుతూ ఉన్నట్లయితే, మేలు చేయట చేత ద్వేషింపబడుతూ ఉన్నట్లయితే, మేలు చేయట చేత ఎన్నికలేని వారుగా చూడబడుతూ ఉంటే, ఎంపిక చేయబడుతూ ఉంటే, అప్పుడు మీరు గుర్తించండి, మీరు మంచి చేస్తున్నారు, మీరు మంచి వారై ఉన్నారు, మీరు మంచి చేసి ఉన్నారు అని లేఖనం మనకు తేటగా సెలవిస్తున్నది. మనము అనేక మందికి మంచి చేసాం, మేలు చేసాం, ఉపకారము చేసాం, సహాయము చేసాం, తోడ్పాటుగా ధైర్యపరిచి నిలబడ్డాం, చేయూతను అందించాం, మాట చేత గాని క్రియ చేత గాని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి ఆత్మీయతలో పురుకొల్పి ఉన్నాం. ఆయనను వాటన్నిటిని మనస్కరించక, వాటన్నిటిని దృష్టి ఉంచక, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతా భావం లేక, ఇప్పుడు వారు ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నట్లయితే, మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నట్లయితే, మిమ్మల్ని శ్రమపరుస్తూ ఉన్నట్లయితే, మీరు గుర్తించండి, మీరు మంచి కార్యాన్ని చేస్తున్నారు. ఇది నా దృష్టికి మంచిదైనటువంటి క్రియ. మనము ద్వేషించబడుతూ ఉన్నప్పటికీ, మనం తృణీకరించబడుతూ ఉన్నప్పటికీ, మనం వెలివేయబడుతూ ఉన్నప్పటికీ, కొట్టబడుతూ ఉన్నప్పటికీ, నెట్టబడుతూ ఉన్నప్పటికీ వారిని మనం ఇంకా ప్రేమిస్తూ ఉండడమే మంచిది. మనం లేఖనాల్లో చూస్తాం, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 1వ చరణంలో, యెహోవాను స్తుతించుట మంచిది. అవును, ఆయనను స్తుతించుట మంచిది, ఆయనను ఆరాధించడం మంచిది, ఆయనకు ప్రార్థించడం మంచిది. అదే సందర్భంలో మనం మేలు చేసి కీడును అనుభవించుట మంచిది. ఏ విధంగా మంచిది? మనము వారి చేత కీడును అనుభవించిన కొలది, వారి చేత నెట్టబడుతూ, కొట్టబడుతూ, అవమానించబడుతూ, నిందించబడుతూ, వెలివేయబడుతూ ఉన్నప్పటికీ వీటన్నిటిని బట్టి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని, రెట్టింపు ఘనతను తీసుకొస్తారు. మనం ప్రభువుని గురించి చూస్తాం, ఆయన మనుషుల చేత తృణీకరింపబడిన వాడును, వెలివేయబడిన వాడును, కొట్టబడిన వాడును, సిలువ వేయబడి మరణానికి అప్పగింపబడిన వాడుగా ఉన్నాడు. అయితే దానిని గూర్చి ప్రభు వారి మీదకి ఏ శిక్ష రావాలని ప్రార్థన చేయలేదు, కానీ వారిని క్షమించమని ప్రార్థన చేసి వారిని క్షమించాడు. అందును బట్టి ఆయనకు కలిగినటువంటి మేలు ఏమిటి అని చూసినట్లయితే, అన్ని నామముల కన్నా పై నామము ఆయనకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రతి జీవికి ఆయన తండ్రిగా, నాయకుడిగా ఉన్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైనది? ఆయన నెట్టబడుతూ, తృణీకరింపబడుతూ, అవమానాలకు గురి అవుతూ మౌనంగా ఉండుట చేత. వారికి ఎన్ని మేలులు చేశాడు. గుడ్డి వారికి, కుంటి వారికి, చనిపోయిన వారికి, కుష్టి వారికి, చేయలేని వారికి, ఇలా ప్రతి బలహీనతలో ఉన్న వారికి ఆయన ఎంతో సహాయాన్ని అనుగ్రహించారు. కానీ వారు వాటిని గుర్తించక సిలువ వేయాలి అని కేకలు వేశారు. మేలు చేసి అయినా కీడును అనుభవించారు. అది మంచిది. ఆయన తన విధేయతను బట్టి మరణించి, తన విధేయతను బట్టి పునరుద్ధానుడై, తన యొక్క ప్రేమ చేత అనేకులను ఆయన వైపుకు త్రెప్పగలిగాడు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మీరు మేలు చేసి కీడును అనుభవిస్తున్నారా? ప్రభు అంటున్నారు, మంచిదే. వారు మీకు కీడు చేస్తున్నప్పటికీ అది మీకు మంచిదే. ఎందుకని? కీడును నేను మేలుగా మారుస్తాను. కారణం, మీరు నా మీద నిరీక్షణ ఉంచి మేలు చేశారు గనక, ఇంకనూ వారిని ప్రేమిస్తూ ఉన్నారు గనక, వారి యొక్క పతనాన్ని కోరుకోవట్లేదు గనక, వారి యొక్క ఎదుగుదలను చూసి మత్సర పడట్లేదు గనక, వారి యొక్క కుతంత్రాలను, చీకటి క్రియలను బట్టి వారిని ద్వేషించట్లేదు కనుక, వారిని అవమానపరచట్లేదు గనుక, మీరు ఆ విషయంలో వారిని మీరు సహిస్తూ, ఓర్చుకుంటూ, వారిని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు గనుక, వాటన్నిటికీ మించినటువంటి గొప్ప దీవెనను, రెట్టింపు ఘనతను మీకు అనుగ్రహిస్తాను. ఇది మంచిది. సాధారణంగా మనం అనుకుంటాం, ఎవరైనా మనల్ని ఘనపరిస్తే, హెచ్చిస్తే, కుర్చీ వేసి కూర్చుండబెడితే, సింహాసనాన్ని ఎక్కిస్తే, అందలాలను ఎక్కిస్తే, కావలసిన వాటిని సమకూరిస్తే, కోరుకున్న దాన్ని అందిస్తే అది మంచిది అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో
అది కాదు మంచిది. మనం మేలు చేసి ఒకప్పుడు వారికి కావలసిన వాటిని సమకూర్చి వారి యొక్క క్షేమం కొరకు మనం ఎంతో ప్రయాసపడి ఉన్నాం. వాటిని బట్టి వారు మనకి కీడు చేస్తున్నారు చూసారా, అది మంచిది. క్రైస్తవులకు నిజమైనటువంటి మంచి మేలు చేసి కీడు అనుభవించడంలోనే ఉన్నది. క్రీస్తు యొద్దకు వస్తే ధనం వస్తుంది, బంగారం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం ఆశీర్వదించబడుతుంది, ఇంకా ఈ భౌతిక పరమైనటువంటి దీవెనలన్నీ వచ్చేస్తాయి అనేది అబద్ధమైనటువంటి బోధ. ఆయన ఎద్దుకు వస్తే హృదయంలో నెమ్మది కలుగుతుంది, ప్రేమించగలిగేటువంటి శక్తి కలుగుతుంది, సహించగలిగేటువంటి సామర్థ్యత కలుగుతుంది, దేవుని కొరకు ఫలించాలనేటువంటి వాంఛ కలుగుతుంది, దేవుని స్వరూపులకు మార్చబడాలనేటువంటి తృష్ణ కలుగుతుంది, దేవుని సన్నిధిలో సమయం గడపాలనేటువంటి ఉద్దేశం కలుగుతుంది, ప్రతి వారిని ప్రేమించాలనేటువంటి క్రీస్తు తత్వం మనలో కలుగుతుంది. ఇది నిజమైనటువంటి మంచి. ఆయన యొద్దకు వస్తే జరిగేటువంటి మంచి. భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు ప్రభు యొద్దకు వస్తే అది మంచిది కాదు. అది మీ ఆత్మకు, శరీరానికి, మీ జీవితానికి మంచిది కానే కాదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏమి సెలవిచ్చారో అది మనం ఎరుగకపోవడం అనేది మంచిది కాదు. మనం మేలు చేయాలి, కీడు చేసినప్పుడు మౌనంగా సహించాలి. అందుకొరకే కదా ఆయన భూమి మీదకి వచ్చి మనకు పాఠాన్ని నేర్పించారు. ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు ఆయనకు గుర్తు రాలేదా, నేను వీరికి ఎంత మేలు చేశాను? ఇప్పటికీ నిన్నటి దినాన నన్ను పట్టుకోవడానికి, బంధించడానికి వచ్చినటువంటి రోమా సైనికుని యొక్క చెవు తెగిపోతే నేను కదా అతనికి చెవుని అతికిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, సజీవునిగా నేడు నిలబెట్టింది. అతడు సైతం నన్ను ఇంకా ఈ సిలువ మీద నన్ను చిత్రహింసలు పెడుతున్నాడే. ఇది మేలు చేసి కీడు అనుభవించడం అంటే. మరి అంతటి కీడును మనం ఇంకా అనుభవించలేదు కదా. వారి మాటలంటే అననివ్వండి, అవమానపరిస్తే అవమానపరచనివ్వండి, లేనిపోని మాటలు అంటే అననివ్వండి, దుష్ప్రచారం చేస్తే, సాక్ష్యాన్ని పాడు చేస్తే చేయనివ్వండి, మనకది మేలే. మనం ఎంత లోకంలో తప్పుడు వారముగా ప్రచారం చేయబడుతుంటే దేవుని దృష్టిలో అంత గొప్పగా ఘనతకెక్కిస్తాడు ఆయన. అందరి దృష్టిలో ఉన్న పాటున ఉన్నత శిఖరాలను ఎక్కింపచేసి సాక్షిగా నిలబెడతాడు. మనం ఇదే గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. మనము నీతి నిమిత్తము శ్రమపడిన ఎడల, మంచి మనస్సాక్షి కలిగి ఉన్న ఎడల, నిర్మలమైనటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్న ఎడల, మనం ఒకరు వేసేటువంటి నిందకు, అవమానానికి, బెదిరింపులకు, కలవరాలకు మనం భయపడవలసినటువంటి అక్కర లేని లేదని వాక్యము తేటగా మనకు సెలవిస్తున్నది. మనం ఎదగకూడదని, మనం వారి యొక్క శుభకార్యంలో పాల్పొందకూడదని, మన ద్వారా దేవుడు జరిగించినటువంటి ఏ కార్యము సాక్షిరీతిలో బయటకు రాకూడదని, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు అని, దేవుని చేత నడిపించబడుతుందని తెలియకుండా ఉండాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని గురించి మనం భయపడవలసినటువంటి అక్కరలేదు. మనుషులు ఎంత శ్రమ పరిస్తే, ఎంత కీడును కలుగు చేస్తే, ఎంత అవమానాన్ని కలుగు చేస్తే, ఎంత నిందలు వేస్తే, ఎంత వెనుకకు పెడితే మనకంత మంచిది, బహు మంచిది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నేను నా చేతిని చాచి నా కుడి చేతితో నీ కుడి చేతిని పట్టుకొని ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కింపచేసి అక్కడ నిన్ను నేను నా సాక్షిగా మ్రోగిస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నేటి దినాన్ని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కీడును అనుభవిస్తున్నామా, నష్టాలను అనుభవిస్తున్నామా, మేలు చేసి మంచి చేసి అయినా సరే మనకి అవమానాల నిందలు ఎదురవుతున్నాయా, మనం దిగులు పడవలసిన అక్కర్లేదు. ఇది మనకి మంచిది, బహు మంచిది. వీటన్నిటిలో నుండి దేవుడు అఖండమైనటువంటి విజయాన్ని అనుగ్రహించి విజయోత్సవంతో మనలను ఊరేగింప చేస్తాడు. కనుక అట్టి విధంగా మనం కీడు చేయక, వారు కీడు చేసినప్పటికీ తిరిగి మేలు చేస్తూ కీడును అనుభవించి దేవుని సాక్షులుగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద ప్రజ్వలింప చేయబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయం అన్నిటికంటే ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వెళ్తండి నా ప్రభావి వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కీడు చేసి కీడును అనుభవించట కంటే మేలు చేసి కీడును అనుభవించట మంచిది అని మీరు సెలవిస్తున్నారు. నా తండ్రి, ఎన్నో మంచి అయినటువంటి కార్యాలు ఉన్నప్పటికీ నిజమైనటువంటి నీ సత్య సాక్షులు మేలు చేసి కీడును అనుభవిస్తారని, అది నిజమైనటువంటి మంచి కార్యమని మీరు సెలవిస్తున్నారు. తిరుగుబాటు చేయక, మాటకు ప్రతిదూషణ మాట్లాడక, చేసిన క్రియకు ప్రతిక్రియ చేయక, చేసినటువంటి దుష్కార్యాలకు ప్రతిగా ఏక కార్యమును చేయక మౌనంగా ఉండటే మంచిదని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, వాక్యాన్ని ప్రతి వారి జీవితంలో మీరు మంచిని కలుగు చేయండి, వారిని ఆశీర్వదించండి, దీవించండి. వాక్యం ద్వారా వారిని పురుకొల్పి బలపరిచి ధైర్యపరచండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.